వచ్చినందుకు మనం ఎంతైనా ప్రభుకి రుణస్థులమే అనే సత్యాన్ని నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నా. ప్రియ దేవుని బిడ్డరా, దేవుని వాక్యాన్ని చదవడానికి ముందుగా మనందరం కలిసి ఒక చిన్న కోరస్ పాడుకుందాం. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాళ్ళ కీర్తన ఒక చిన్న ఒక పల్లవి పాడుకుందాం. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, ఏ జగము నాకిలాగునా చేసియున్నా ఈ 2025 సంవత్సరానికి ఆఖరి ఆదివారం రోజున దేవుడు మీతో చెప్పమన్న నాకు ఇచ్చిన తలంపుని ఈ ఉదయం మీకు జ్ఞాపకం చేస్తా. బైబిల్ గ్రంథంలో నెహెమ్యా పుస్తకం 13వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం నెహెమ్యా పుస్తకం 13వ అధ్యాయం 8వ వచనంలో ఉన్న మాట దేవుడు నా హృదయాన్ని ప్రేరేపించి మీతో చెప్పమన్న మాటది. చదువుకున్న ఒకసారి. బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామగ్రి అంతయు అవతల పారవేసి గదులన్నీ శుభ్రము చేయమని ఆజ్ఞాపించగా వారందరూ అలాగు చేసిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదువుబడిన లెక్కల భాగాన్ని మనం చూస్తే టోబియా యొక్క సామానులన్నీ ఆ గదిలో కనిపించినప్పుడు నెహెమ్యా